పలానా ఊర్లో పిల్లగాడు ఉన్నాడని తెలిస్తే ఏం చదువుకుండు, ఏడ జాబ్ చేస్తుండు, ఎంత జీతం వస్తుంది, సొంతిల్లేనా కిరాయా, వెనకమరలా ఎంత భూమి ఉంది, ఒక్కనికే వస్తుందా, పొత్తుకు ఆడపిల్లలు ఉన్నారా అని ఇట్లా వివరాలన్నీ చూస్తారు. అంతా ఓకే అనుకుంటేనే గప్పుడు పిల్లగానోళ్ళని రమ్మంటున్నారు పిల్లని చూస్తానికి. మనకు తెలిసి పెండ్లి సంబంధాలు కుదరాలంటే చదువు ఆస్తిపాస్తులే ముంగట పడతాయి. కానీ మహారాష్ట్రలా ఓ ఊరి పేరు చెప్తే అమ్మో అని అదురుకుంటున్నారు ఆడవిళ్ళ తల్లిదండ్రులు. మేం పిల్లని ఇయ్యమంటే ఇయ్యమంటున్నారు. నీళ్ల కష్టాలు మరి, ఊర్లా నల్లాలు లేవు, బోర్లు లేవు. మరి అక్కల కాంచి ఆడవిళ్ళల దాకా నెత్తిన బిందెలు పెట్టుకొని కిలోమీటర్ల కమానం నడవాల్సిందే, నీళ్లు మొయ్యాల్సిందే. గా ఊరు పిల్లగానికి మా బిడ్డనిస్తే ఏడాదంతా నీళ్లు మోసడే సరిపోతుందని బుగులు పడుతుర్రట. హీగేముంది, పెండ్లిగాని ప్రసాదులు వెరిగిపోతున్నారట ఊర్లా. పిల్ల దొరకక ఊరిడ్చిపెట్టి పక్కూర్లకు పోయి బతుకుతున్నారట అట్లన్న పెండ్లైతదని. దేశం మీది బాజుకు షానూర్లల్ల గిదే పరిస్థితి. వాళ్లకు నీళ్ల తిప్పలుంటే మనకాడ రోడ్ల తిప్పలు ఎట్లుందో అసెంబ్లీలో ఖుద్దు స్పీకర్ సారే చెప్పే. మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కన చూస్తే ఒక రాష్ట్రంలో పల్లెలకు బస్సు రాక, ఇంకో రాష్ట్రంలో ఓ ఊర్లా కట్టెల పొయ్యి మీదనే వండుతాన్రని, ఏరే రాష్ట్రంలో ఓ ఊరోళ్లకు భూమి లేదని, ఇంకో తాన ఇంటర్నెట్ లేదని పిల్లనియకుంటే ఇట్లా దేశమంతా పెండ్లిగాని ప్రసాదులే ఉండేటట్టుండ్రు పో.